మాట్లాడుకుందాం. సమయం అంటే టైంకి రావడం, టైంకి వెళ్ళడం, వాటి గురించి. తర్వాత పగలు, రాత్రి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సరేనా? ఇది చూడండి, ఇదేంటిది? డే. డే అంటే పగలు. డే అంటే పగలు. ఇదేంటిది? నైట్. నైట్ అంటే రాత్రి. నైట్ అంటే రాత్రి. డే అంటే పగలు. పగలు చూడండి, పగలు ఎవరు ఉంటారు? సూర్యుడు ఉంటాడు. పగలు ఎవరు ఉంటారు? సూర్యుడు ఉంటాడు. పగలు సూర్యుడు ఉండటం వలనే మనకి ఇంత వెలుతురు ఉండదు. రాత్రి పూట సూర్యుడు ఉండడు కాబట్టి రాత్రి ఏమవుతుంది? చీకటిగా ఉంటుంది. పగలు సూర్యుడు ఉంటాడు కదా, ఈ సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు. ఎప్పుడు ఈ సూర్యుడు వేడిగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా బయటికి ఎండలో బయటికి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వేడిగా ఉంటుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి, గాలేదు కదా. అది ఎందువల్ల కలుగుతుంది? ఈ సూర్యుడి వలన, సూర్యుని వేడి వలన మనకి అలా కలుగుతుంది అన్నమాట. సరే, సూర్యుడు ఎప్పుడు ఎర్రగా మండుతూ ఉంటాడు. తర్వాత ఇదేంటని చెప్పారు? నైట్. నైట్ అంటే రాత్రి కదా. మరి రాత్రి ఆకాశం వైపు ఎప్పుడైనా మీరు గమనించి చూసారా? ఆకాశంలో ఏముంటాయి? చుక్కలుంటాయి. స్టార్స్ అంటే చుక్కలు. మూన్ అంటే చంద్రుడు. చంద్రుడు ఉంటాడు, చుక్కలు ఉంటాయి, బోర్డు గ్రహాలు అన్నీ ఉంటాయి ఆకాశంలో. రాత్రి ఎప్పుడన్నా మీరు ఎలా చూడండి, ఆకాశంలో ఈ చుక్కలు మిరుక్కుని మెరుస్తూ కనబడతాయి. చిన్న ఇంత చుక్కలు మిరుక్కుమని మెరుస్తూ కనిపిస్తాయి అన్నమాట ఈ చుక్కలు. రాత్రి ఈ చంద్రుడు మనకి వెలుతురునిస్తాడు. వెన్నెల అంటారు కదా, వెన్నెల ఉంటుంది రాత్రి, వెన్నెల భలే ఉంది అంటారు కదా. అంటే అది రాత్రి. రాత్రికి ఇంగ్లీష్ లో నైట్ అంటారు. రాత్రి నైట్ అంటారు. నైట్ పడుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే గుడ్ నైట్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? గుడ్ నైట్ అని చెప్పాలి. మరి ఉదయాన్నే ఏమంటారు? మార్నింగ్ అంటారు. ఉదయాన్నే ఏమంటారు? మార్నింగ్ అంటారు. మధ్యాహ్నాన్ని ఏమంటారు? ఆఫ్టర్నూన్ అంటారు. మధ్యాహ్నాన్ని ఏమంటారు? ఆఫ్టర్నూన్ అంటారు. మరి సాయంత్రాన్ని ఏమంటారు? డాడీ చెప్పాడు, ఏమంటారు? గుడ్ ఈవినింగ్ అంటారు. సాయంత్రం ఏమంటారు? ఈవినింగ్ అంటారు. నైట్ పడుకునేటప్పుడు గుడ్ నైట్ అంటారు కదా. ఈ సమయాన్ని మీరు గమనించండి. ఉదయాన్నే స్కూల్ మనకి ఎన్ని గంటలకు చెప్పండి? 8. ఈరోజు మనకు హాఫ్ డే స్కూల్ కదా. ఇంకా ఈ హాఫ్ డే స్కూల్లో మనకి స్కూల్ టైం ఏంటి? 8 o'clock. 8 గంటలకి. 8 గంటలకి ఉదయాన్నే 8 గంటల స్కూల్ ఫస్ట్ ఎవరు వచ్చారు ఈరోజు అంటే? చందన, ప్రశాంత్ వచ్చారు. ఎందుకు వచ్చారు? ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ప్రేయర్ చెప్పాలి. మరి మీరు అందరూ ఎందుకు రాలేదు? ఫస్ట్ వాళ్ళిద్దరే వచ్చారు. ఎందుకు? ప్రేయర్ చెప్పాలన్న ఆశ వాళ్ళలో ఉంది. మీకు లేదా? మీరు కూడా త్వరగా వచ్చేయాలి స్కూల్. ఈరోజు లేట్గా ఎవరు వచ్చారు? ఈరోజు స్కూల్కి లేట్గా ఎవరు వచ్చారంటే శ్రీవల్లి, సర్మిల ఇద్దరు కూడా లేట్గా వచ్చారు. స్కూల్కి ఎప్పుడు లేట్గా రాకూడదు, సమయానికి టైంకి వచ్చేయాలి స్కూల్కి. సరేనా? నువ్వు లేట్కి వచ్చావా? ఫస్ట్ వచ్చావా? సరే, రేపటి నుంచి ఫస్ట్ వచ్చే ప్రేయర్ చెప్తున్నాను, ఓకేనా? ఎప్పుడు కూడా సమయానికి స్కూల్కి టైంకి రావాలి.
చెప్తాడు, అందరూ శ్రద్ధగా వినండి. విహాన్ స్టోరీ పేరేంటి నానా? ఏమని అరిచాడు? పులి అని అరిచిన బాలుడు కదా స్టోరీ పేరు. ఓకే, ఇప్పుడు స్టోరీ చెప్పమ్మా. చెయ్యొడ్డు తీసేయి. అరిచినప్పుడు ఎవరు వచ్చారు? పొలంలో పనిచేసే గ్రామస్తులందరూ వచ్చారు. అని చెప్పి వెళ్ళిపోయారు. పులి లేదని చెప్పి వెళ్ళిపోయారు కదా. మళ్ళీ రెండోసారి ఏం చేశాడు? కాదు నాన్న, రెండోసారి పులి అని అరిచాడు కదా బాలుడు. అప్పుడు పులి లేదని ఆ గ్రామస్తులందరూ వెళ్ళిపోయారు కదా. మళ్ళీ మూడోసారి ఏం చేశాడు? అరిచాడు. అప్పుడు పులి నిజంగానే వచ్చిందా మూడోసారి? అరిచాడు. అరిచినప్పుడు నిజంగానే పులి వచ్చింది కదా మూడోసారి. ఏం చేసింది వచ్చి? తినేసింది, చంపేసి వెళ్ళిపోయింది. అప్పుడు బాలుడు ఏం చేశాడు? అప్పుడు తాతయ్య ఎలా వచ్చాడు? కర్రెట్టుకొని అలా వచ్చాడు తాతయ్య. వచ్చి ఏం చెప్పాడు బాబుతో? చెప్పాడు. అబద్ధం చెప్పినప్పుడు ఎవరన్నా ఒకసారి 2 సార్లు అబద్ధం చెప్తే మూడోసారి నిజం చెప్పినా ఎవరు నమ్మరు కదా. అప్పుడు ఏమైంది? ఆ బాలుడు ఏమనుకున్నాడు? మంచిగా ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అమ్మా విహాన్కి. సరే, ఇప్పుడు నేను అడ్వాన్స్ పిలుస్తానే. చిత్రం విహాన్ మౌర్య, మైనపాటి విహాన్ వర్షిత్,
దుర్గా సాయి ప్రశాంత్, గడిపి శిశికపాల్, చెట్టుబత్తిని మోక్షిత్, బొల్లం సాత్విక, అయితే రిత్విక, గొడుగు సాన్వి, మంగం అమూల్య గ్రేస్, కోతుల వెన్నెల, కోతుల వెన్నెల, కోతుల ఆనంద్ వెంకట సుశాంత్, గంధం ఎరం చందన్, పేదల అక్షిత్ హరి, పులుగు అనన్య, బొల్ల సుసన్న గ్లోరీ, రాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్రా షర్మిల, దడాల ధన్య, ప్రశాంత్, I love you. Good morning. సంవత్సరానికి 52 వారాలు, సంవత్సరానికి 52 వారాలు, సంవత్సరానికి 365 రోజులు, నెలకి 4 వారాలు, నెలకి 4 వారాలు. ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. క్యాలెండరీ కాదు, క్యాలెండర్. మీరు చెప్పండి, మీరు చెప్పండి. రిహాన్ ఏంటిది? రిహాన్ ఏంటిది? మీరు చెప్పండి, టీవీ వచ్చిందా? రిహాను, ఇదేంటిది? క్యాలెండర్. ఈ క్యాలెండర్ లో ఏముంటాయి? నెలలుంటాయి, వారాలుంటాయి, రోజులుంటాయి. ఏముంటాయి? నెలలు, చెప్పండి, నెలలు, రోజులు, వారాలు. ఈ క్యాలెండర్లో నెలలు, వారాలు, రోజులు ఉంటాయి. ఈ క్యాలెండర్ సంవత్సరానికి ఒకసారి మారుతుంది. చెప్పేది విను. ఈ క్యాలెండర్ సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటుంది. అయితే ఈ క్యాలెండర్లో నెలలు ఉంటాయి. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. సంవత్సరానికి ఎన్ని నెలలు? గట్టిగా చెప్పండి. సంవత్సరానికి 12 నెలలు. 12 నెలలు. అయితే ఈ 12 నెలలు ఏంటి అంటే నేను చెప్తాను వినండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్.
నెక్స్ట్ మీరే. తెలుగుగా నక్క చేతిలో నుండి తాబేలు తెలుగుగా తప్పించుకో కదా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. వన్ తర్వాత టూ. గట్టిగా. గట్టిగా. ఇక్కడ 10 రాయి. ఇక్కడ 1 0 10 రాయి. ఇక్కడ 1 రాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ క్రేయన్స్ కూడా కౌంట్ చేయి. ఈ క్రేయన్స్ కౌంట్ చేయి ఎన్ని ఉన్నాయో గట్టిగా. 2 3 అని కౌంట్ చేయి. చెయ్యి. 2 గట్టిగా. 1 0 రైట్. 1 0 ముందు 1 రాయాలి, తర్వాత 0 రాయాలి. ఓకేనా? ఓకే. ఏం నేర్చుకుందాం? 10 నెంబర్ నేర్చుకుందాం. 1 0 10. 1 0 10. ఇప్పుడు ఈ 10 నెంబర్ మనం నేర్చుకుందాం. మీకు బాగా కనిపించాలంటే పెద్దది రాస్తాను చూడండి. 1 0 ఏంటిది? 1 0 10. ఇక్కడ నేను ఏం పెట్టాను చూడండి, పెన్సిల్స్ పెట్టాను, క్రేయాన్స్ పెట్టాను, ఇక్కడ పూసలు పెట్టాను. మీరు ఏం చేయాలంటే ఇవి లెక్క పెట్టాలి. లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఇక్కడ నెంబర్ వేయాలి. 10 నెంబరు వేయాలి. ఓకేనా? ఓకేనా? ఫస్ట్ ప్రశాంత్ మీ పూసలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయి. ఇలా పెట్టు. ఇక్కడ ఇలా 1 అలా పెట్టు. అలా పెట్టు. 1 2 3 గట్టిగా 3 4 వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి కదా. ఇక్కడ 10 నెంబర్ రాయి. 1 0 10 రాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు
కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. 10 ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా 10 నెంబర్ వేయి. వెరీ గుడ్. ఇప్పుడు పెన్సిల్స్ కౌంట్ చేయి. స్లేట్ పెన్సిల్ లెక్క పెట్టు. ఇప్పుడు పెన్సిల్ కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. 10 నెంబర్ వేయి. 10 నెంబర్ రాయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. అటు చూడు. వెరీ గుడ్. లెక్క పెట్టు. వెరీ గుడ్. ఇదిగో 10 నెంబర్ ఇక్కడ రాయ్. 1 0 10 1 0 10 రైట్. రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. రేహాన్ పడుకో చూసానా. మళ్ళీ కౌంట్ చేయి. ఒకసారి తప్పు వస్తే మళ్ళీ కౌంట్ చేసుకో. వెరీ గుడ్. అన్నంది చూసుకో సరిగ్గా. 7 ఆల్రెడీ ఉంది కదా మ్యాచింగ్. నెక్స్ట్ చూడేముందా. వెరీ గుడ్. చంద్రం 2 ఎక్కడ ఉంది చూసుకొని 2కు మ్యాచింగ్ చెప్పండి.
ఇలా పట్టుకోవాలి పెన్సిల్. ఇక్కడ అంబ్రెల్లాస్ ఎన్ని ఉన్నాయి? 1 ఎక్కడ ఉంది? మ్యాచింగ్ చేయి. ఈ కౌంట్ చేయి ఎన్ని ఉన్నాయి? 5 ఎక్కడ ఉంది? మ్యాచింగ్ చేయి. ఓకే, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి మ్యాచింగ్ చేయి. నువ్వు చెయ్యి, అప్పుడు చూస్తున్నావండి. మ్యాచింగ్ చేయి. వెరీ గుడ్ చందన్. 3 ఎక్కడ ఉంది? మ్యాచింగ్ చేయి. 3కి మ్యాచింగ్ చేయి. నెక్స్ట్ ఏంటి? ఎన్ని ఉన్నాయి? 6 మ్యాచింగ్ చేయలేదు. సుశాంత్ చేస్తున్నాడు. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. 2 ఎక్కడ ఉంది? మ్యాచింగ్ చేయి. ఇప్పుడు ఈ లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయి మ్యాచింగ్ చేయి. మ్యాచింగ్ చేయి. 5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీస్తే చాలు, మొత్తం గీయక్కర్లేదు. ఇప్పుడు లెక్క పెట్టు. మళ్ళీ లెక్క పెట్టు. 6 ఎక్కడ ఉంది? నెంబర్ 6 ఎక్కడ ఉంది? 6 ఎక్కడ ఉందో 6కి మ్యాచింగ్ చేయి. సుశాంత్ 6 అన్న. లెక్క పెట్టు. 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 3. ఈ 3కి మ్యాచింగ్ చేయి. పిల్లలు సైలెన్స్. ఇక్కడ అంబ్రెల్లాలు ఎన్ని ఉన్నాయి? 1కి మ్యాచింగ్ చేయి. చందన్ పెన్సిల్స్ ఇచ్చామా? ఇక్కడ ఎన్నో లెక్క పెట్టు. 2 మ్యాచింగ్ చేయి. ఈ లెక్క పెట్టు. 5 మ్యాచింగ్ చేయి.
చెప్పండి. 1 గట్టిగా 1 2 3 వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు గట్టిగా చెప్పు. వాళ్ళకి చూపించు. వేలకు కూడా చూపించు. వేలకు కూడా చూపించు. నెంబర్ 3 3 ఎక్కడుందో కౌంట్ చేసి అక్కడ పెట్టి చూసుకో. ఎక్కడుందో 3 ఎక్కడుందో చూసుకోవాలి. 3 అక్కడ నువ్వు కౌంట్ చేసావా సరిగ్గాని? కౌంట్ చేసి పెట్టేయాలి అంతే. 3 అనగానే 3 కౌంట్ చేసి పెట్టేయాలి. ఓకే వెరీ ఫాస్ట్గా రావాలి. ఆ నెంబర్ ఎంత? అందరికీ చెప్పు. వాళ్ళకి వీళ్ళకి కూడా చూపించాలి. నెంబర్ 4 అనాలి. కౌంట్ చేయి. ఎక్కడుందో చూసుకో. నెంబర్ 4 కౌంట్ చేయి. ఏంటది నీ చేతిలో ఉందేంటి? 2 ఒకటేనా? అక్కడ పెట్టయితే కార్డు. వెళ్ళు కూర్చో. సుసన్న ఆ నెంబర్ ఎంత? నెంబర్ ఎంత? గట్టిగా చెప్పు. వాళ్ళకి చూపించు. 6 ఎక్కడుందో చూసుకో. కౌంట్ చేయి. 6 అది ఒకటేనా? కాదు కదా. అది ఇంకెక్కడుందో చూసుకో. 6 ఎక్కడుందో కౌంట్ చేయి. కౌంట్ చేయి. మళ్ళీ కౌంట్ చేయి. ఏంటి నీ చేతిలో ఉన్నదేంటి? 2 ఒకటేనా? ఒకటేనా? పెట్టు. కార్డు పెట్టు. వెళ్ళు. నెంబర్ తీసుకో. నెంబర్ ఏంటది? గట్టిగా చెప్పు. వీళ్ళందరికీ చూపించు. నెంబర్ 5 అని చెప్పు. ఓకే. నెంబర్ 5 ఎక్కడుందో కౌంట్ చేసుకుని అక్కడ పెట్టు. 5 6 7 8
ఇంకా చూసుకో మధ్యలో ఎక్కడన్నా ఖాళీ ఉందా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5. ఓకే. తిరిగేసి పెట్టావు చూడు 5 కరెక్ట్గా పెట్టాలి. ఓకే ఓకే లే. కూడా చెప్పు. నెంబర్ 7 ఎక్కడ ఉందో చూసి కౌంట్ చేసి పెట్టు. పెట్టి కౌంట్ పెట్టేసే. నెక్స్ట్ ఇంకో నెంబర్ కూడా తీసుకో. ఆ నెంబర్ ఎంత చెప్పు. ఎక్కడ ఉందో చూడు కౌంట్ చేసి పెట్టు. నెక్స్ట్ సౌండ్ చేయి. లెక్క పెట్టు కిందన. లెక్క పెట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, లెక్క పెట్టు. 3, 4, 5, 6. కౌంట్ చేయి. 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది నీ చేతిలో కార్డ్ ఎంత? 2 ఒకటేనా? 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 అయితే ఒకటి.